దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. దేవుని స్తోత్రం. నాకు తెలియదు, నాకు ఈరోజు చిల్డ్రన్స్ డే అని తెలియదు. పొద్దున పేపర్ కూడా చూశానండి టిఫిన్ చేయడానికి వెళ్ళి. పొద్దున ఆయన గారి పేరు ఉంటుంది, నేతాజీ ఎవరితో బొమ్మ వేశారు సంబంధించిన వ్యక్తి, బహుశా నేతాజీ నెహ్రూ అనుకుంటున్నాను నేను. ఆయన గారు బొమ్మ వేశారు. దాన్ని వేసినప్పుడు కూడా నా మైండ్లో అట్లా ఈ రోజు చిల్డ్రన్స్ డే అని. నవంబర్ 14th నాకు సెల్కి అటుకెళ్ళపంలో ఆరాధన చేసేటప్పుడు నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. అంటే నాకు నెట్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది, ఏ రోజు ఏ పండుగ ఏ రోజు ఏంటిదని అదే నోటిఫికేషన్ పంపిస్తుంది. రోజుకి ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ రోజున నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, హ్యాపీ చిల్డ్రన్స్ డే అని. నేను చిల్డ్రన్స్ డేనా? నేను వాస్తవానికి రాత్రే ప్రిపేర్ అయ్యా. ఈ రోజు ఉత్సవాలు చెప్పాల్సిన వాక్యాన్ని రాత్రి ప్రిపేర్ అయ్యా. కానీ అంశం వేరు, ప్రేమ గురించి మాట్లాడదాం అనుకున్నాను. దేని గురించి? ప్రేమ గురించి మాట్లాడదాం. అసలు నిజమైన దేవుని ప్రేమ కలిగి ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంది అనడానికి అసలు ఆ వ్యక్తిని ఎలా గుర్తించగలుగుతావు అనే విషయాన్ని పంచుకుందాం అనుకున్నాను రాత్రి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం చెప్పుకుందాం. అలాగే బట్ ఈరోజు కొంచెం ధైర్యంగా వినాలి, ఓపికతో వినాలి. నేనైతే వాక్యం సిద్ధపడలేదు, ఎందుకని నీళ్ళపాడు వాక్యం ముగించేసరికి నాకు 12:30 అయిపోయింది. మళ్ళీ అటు నుంచి మా రేణుకమ్మ గారు ఫోన్ చేశారు, రావాలయ్య గారు అంది. అటు వెళ్ళి అమ్మగారు ఎక్కించుకొని అమ్మగారిని దించిட்டு వచ్చాను అనమాట. దేవుని స్తోత్రం కలుగుగాక. సో సమయాన్ని వాక్యం సిద్ధపరచుకున్న సమయం కూడా లేక బండి మీద సిద్ధపరచుకున్నాను, డ్రైవింగ్ చేస్తుంది. అరే అందుకని వాక్యం ఎక్కడ ఉండాలి? వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయం ఉంటే నువ్వు పుస్తకాలు రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చెప్పేయచ్చు వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగుగాక. రైట్, ఈ రోజున సందర్భానుసారంగా ఒక వాక్యాన్ని మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. సౌండ్ ఆఫ్ చేసి. రైట్, ఈరోజు నేను రోజు చిల్డ్రన్స్ డే. ఏంటే పర్లేదు, ఏం కాదు, రికార్డ్ అవుతుంది. చిల్డ్రన్స్ డే దానికి సంబంధించినట్టుగానే మాట్లాడతాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సామెత గ్రంథం చదవగలిగిన భక్తులు త్వరగా కొంచెం చదివి సహాయం చేయండి. సామెత గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవని దేవునికి స్తోత్రం చెప్పండి. బాలుడు నడవలసిన త్రోవని వాడికి ఎప్పుడు నేర్పించాలి? బాల్యంలోనే నేర్పించాలి. పెద్దలు ఒక సామెత వేస్తారు. ఏంటి ఆ సామెత అంటే, మొక్కగా ఉన్నప్పుడు వంగనిది మానయ్యాక వంగుతుందా? ఒక చెట్టు వేసుకున్నాం, ఉదాహరణకి ఒక కొబ్బరి చెట్టు, లేకుంటే ఒక జామాయిల చెట్టు, లేకుంటే ఒక మామిడి చెట్టు, ఏదో ఒక చెట్టు వేసుకున్నాం. ఆ చెట్టుని చిన్న మొక్క తీసుకొచ్చి ఎక్కడో కొనకొచ్చి వేసుకున్నాం. లేకుంటే గులాబీ చెట్టు, ఏదో ఒక చెట్టు తీసుకొని మన ఇంట్లో అందంగా చక్కగా ఆ వచ్చిన వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలన్న ఆలోచనతో ఒక చెట్టు నాటుకున్నాం. ఆ చెట్టు నాటినటువంటి నీవు ఏం చేస్తావంటే ప్రతిరోజు నీళ్ళు పోస్తావు. పాది చెడిపోయిన ప్రతిసారి పాది కూడా మంచిగా చేస్తావు. అది మంచిగా ఎదగడానికి దానికి కావాల్సిన ఎరువు వేస్తావు. ఏదైనా చెడ కానీ ఏదైనా పురుగు కానీ పడితే దానికి ఒక కొంచెం పురుగు మందు చల్లుతావు. ఇవన్నీ చేస్తున్నావు. అది రేపు నీ ఇంటి మీద పెరిగి నీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే, ఆ చెట్టు పెరిగి పెద్ద అయిన తర్వాత నీ ఇంటిని నాశనం చేయకుండా ఉండాలంటే, నువ్వు చిన్నప్పుడే దానికి ఒక కర్ర కట్టి, దానికి ఒక తాడు కట్టి, దాన్ని చక్కగా ఎప్పుడైతే పెంచుతావో అది రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత నీ ఇంటి మీద పడకుండా ఓ చక్కని తిన్నగా ఎదుగుతుంది. హల్లెలూయా. భక్తుడైనటువంటి సొలొమోను గారు కూడా అది గమనించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? అబ్బాయి, దేవుడు మీకు పిల్లలు ఇచ్చాడా? అయితే ఆ పిల్లలకు నేర్పించాల్సిన మార్గం చిన్నప్పుడే నేర్పించండి. ఎందుకని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మొక్కగా ఉన్నప్పుడు చెట్టు మానైనాక వంగడం అంటే అసాధ్యం. అది నువ్వు ఇది చెట్టు చక్కగా పెంచాలనుకుంటే అది చిన్నప్పుడే దాన్ని సరి చేసుకొని పెంచుకోవాలి.
పెద్ద అయినాక నేను దాన్ని పెంచుకోలే, పెద్ద అయినాక సరైన మార్గానికి వచ్చిందిలే, పెద్ద అయిన తర్వాత చక్కగా ఉండే, నరకడం తప్ప ఇంకేం లేదు నా పరిష్కారం. హల్లెలూయా. నరకడం వల్ల ఏం ఉపయోగం? నీకు ఉపయోగం లేదు, చెట్టుకి ఉపయోగం లేదు, తగలబడ్డం తప్ప. హల్లెలూయా. రేపు నువ్వు వేసుకున్న చెట్టు రేపు నీకు ఉపయోగకరంగా ఉండాలన్నా, నువ్వు వేసుకున్న చెట్టు నీ ఇంటి మీద పడి నీ ఇంటిని నాశనం చేయకుండా ఉండాలన్నా దాన్ని చిన్నప్పుడే చక్కని మార్గంలో పెంచాలి. హల్లెలూయా. పిల్లలు కూడా అంతే నాన్న, పిల్లలు కూడా అంతే. బైబిల్ ప్రతిదాన్ని నేర్పిస్తాను. ఎన్నిసార్లు చెప్పాను మీకు, ప్రతిదాన్ని నేర్పిస్తున్నానా? కుటుంబం ఎలా నడుచుకోవాలి, సంఘంలో ఎలా నడుచుకోవాలి, ప్రజలు ఎలా నడుచుకోవాలి, భార్య దగ్గర భర్త ఎలా నడుచుకోవాలి, భర్త దగ్గర భార్య ఎలా నడుచుకోవాలి, దేవుడి దగ్గర భయభక్తులుగా ఎలా జీవించాలి, చివరికి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యారండి మేము కోర్సు తీసుకోవాలా పిల్లల్ని పెంచడానికి? కోర్సు అవసరం లేదు నాన్న, బైబిల్ చదివితే నువ్వు పిల్లల్ని ఎలా పెంచాలని నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఆ మాటలోనే ఒక మాట, బాలుడు నడవలసిన త్రోవని వాడికి చిన్నప్పుడే నేర్పించండి. పెద్దవాడైన వాడు చెడు త్రోవని పడిపోడు. పెద్దవాడైన నువ్వు నేర్పించే మార్గం, ఆ మార్గం నుంచి తొలగిపోడు. స్తోత్రం చెప్పండి. నేనంటానా, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఏంటి తెలుసా? చాలా మంది పెళ్లిళ్ళకి వచ్చి చాలా గిఫ్ట్లు ఇస్తారు, చాలా మంది పుట్టినరోజుకి వచ్చి చాలా గిఫ్ట్లు ఇస్తారు, కానీ దేవుడు ఇచ్చే గిఫ్టే పిల్లలు. పెళ్లికి చాలా మంది బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుని అందరం కూడా పిలుచుకున్నాం. వాళ్ళందరూ ఇత్తడి బిందెలో, బంగారపు చైన్లో, లేకుంటే చేతి బ్రాస్లెట్లో, లేకుంటే అమ్మాయికి మెట్టెలో, మెడలో గొలుసులో, లేకుంటే పట్టు చీరలో, సొక్కాలో ఏదో ఒకటి గిఫ్ట్లు ఇచ్చి వెళ్తారు. అవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత పాడైపోతాయి, చిరిగిపోతాయి. కొన్ని దాచిపెట్టుకునేవైతే చక్కగా ఒక షోకేసులో పెట్టుకొని చూసుకున్నప్పుడల్లా అబ్బా ఇది పలానా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారా, ఇది పలానా వాళ్ళు నాకు ఇచ్చారా అని వాటి గుర్తు చూసుకొని చాలా సంతోషిస్తావు. అయితే విను, పెళ్లికి వచ్చిన వాళ్ళు రకరకాల గిఫ్ట్లు ఇస్తారు. ఆ వాటన్నిటికంటే శ్రేష్టమైన గిఫ్ట్ దేవుడు ఇస్తాడు. ఆ గిఫ్టే పిల్లలు. 127వ కీర్తన ఉంటుంది, ఏంటి తెలుసా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆయన ఇచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మనం తీసుకోవాలి. నాకు వద్దు అనుకుంటే ఆయన ఎప్పుడు ఇస్తాడు ఆ బహుమానాన్ని? ఇప్పుడు నేను పెళ్లికి వచ్చా, నేను తమ్ముడు కృపాసమీర్ పెళ్లికి వచ్చా. పెళ్లికి వచ్చి బాబు ఈరోజు నీకు ఒక వాచ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అంటే అని ఇప్పుడు వద్దులే అని అంటావు నువ్వు అంటవా? ఎందుకని? గిఫ్ట్ తీసుకోవాల్సిన సందర్భం అది. హల్లెలూయా. కొంతమంది ఈ రోజున మాకు ఇప్పుడు వద్దే ఒక 10 సంవత్సరాల తర్వాత ఏంటండి, మరి పెళ్లికి వచ్చిన గిఫ్ట్ కూడా వద్దనిపోయినా, కట్నం కూడా వద్దనిపోయినా, అత్తే ఇప్పుడు వద్దులే అత్తే కట్నం అప్పుడు తీసుకుంటారు అనపోయినా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటానా, దేవుడు ఇస్తారు ఒక బహుమానం. ఆ బహుమానం పిల్లలు చాలా చక్కగా నీకు బహుమానం. ఈ లోకంలో ఇచ్చారు బహుమానాలు చిరిగిపోతాయి, కొన్ని రోజులకి గ్లాసులు ఇచ్చారు బహుమానం కొన్ని రోజులు పగిలిపోతాయి. కానీ పిల్లలనే బహుమానం నువ్వు చచ్చిపోయేంత వరకు నీతోనే ఉంటావు. దేవుడు ఏది ఇచ్చినా శాశ్వతమైనదే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒకటి మనకి ఇవ్వాలని అనుకున్నాడంటే అది శాశ్వతమైనదే, అస్థిరం కాదు, స్థిరపరిచేస్తాడు మనకి. హల్లెలూయా. రైట్, వినండి. దేవుడు ఇచ్చిన బహుమానమే పిల్లలు. ఆ పిల్లని ఎలా పెంచాలో భక్తుడు సులభంగా చెబుతున్నాడు. వాడికి చిన్నప్పుడే నేర్పించండి. మనం ఎన్ని నేర్పిస్తాం వాడికి? అమ్మాన్రా అనరా, అమ్మాన్రా నేర్పించావా? గిన్నె దోవడం నేర్పిస్తాం, అంటు దోవడం నేర్పిస్తాం, ఇల్లు వాకిలు ఉండడం, అన్నం కూర ఉండటం, ఆ పొద్దున్నే లేచి పనికి వెళ్ళడం, పొద్దున్న లేచి చదువుకోవడం అన్ని నేర్పిస్తాం మనం. మన పెద్ద ఒకళ్ళని చెడగొట్టే ఒకళ్ళు నా కడుపు నువ్వు అని తిట్టడం. వాడికి చిన్నప్పుడే నేర్పించినట్లయితే వాడు చెడిపోయేటోడు కాదు. రైట్. ఈ రోజున చిల్డ్రన్స్ డే సందర్భంగా మీ ఎదురుగా ఒక చిన్న వాక్య సందేశం తీసుకుని ఆశపడుతున్నాను. ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు ఒక ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ భక్తుడు అన్నాడు, బాలుడు నడవలసిన త్రోవని వాడికి చిన్నప్పుడే నేర్పించండి, పెద్దవాడైన వాడు చెడు మార్గంలో వెళ్ళడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట తెలుసా? అయ్యారండి మా పిల్లలు చనిపోతున్నారు అయ్యారు.
చెడుతో పట్టారు గారండి, మా పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారు గారండి, మా పిల్లలు మీరు చెప్పినట్టుగా వినట్లేదండి. ఈ రోజు మీరు ఎదురు తీసుకున్న ఆశపడుతున్న వాక్య సందేశం ఏంటి తెలుసా? పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటి తెలుసా నీకు? నీ పిల్లలు చెడిపోవడం గల ప్రాముఖ్యమైన కారణాలు 3 ఉన్నాయి. ఆ 3 చెబుతా. ఆ 3 కనుక ఈ రోజు నువ్వు పాటిస్తే నేను అంటాను నీ పిల్లలకి మీద చెడిపోరు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మానే నీకు ఎదురు తిరుగుతున్నానేమో చేసేది లేదు, ఎందుకని నువ్వు మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించరా. ఇక నీదే తప్పు, నాదేం లేదు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు అయ్యో మా పిల్లలు చెడుతో పడుతున్నారే గారండి, మా పిల్లలు చెడు మార్గం నడుస్తున్నారండి, మా పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి, మా పిల్లలు మా మాట అనట్లేదండి. చాలా మంది చాలా విధాలుగా చదువుతున్నారు. అసలు నీ పిల్లలు చెడిపోవడానికి, నీ పిల్లలు నీ మాట అనపోవడానికి, నీ పిల్లలు చెడు మార్గంలో వెళ్ళడానికి 3 కారణాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా. దాంట్లో ఒకటి చదువుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాక బైబిల్ ప్రతిదీ నేర్పిస్తుంది. అయ్యారండి ఈ రోజు మా పిల్లలు చెడిపోతున్నారు. కారణం తెలుసా? సహవాసం మంచిది కాదు. నీ పిల్లలు స్నేహం చేస్తున్నాడే, ఆ స్నేహం మంచిది కాదు నాన్న. దుష్ట సాంగత్యం మంచి రోజు. నీ దగ్గర ఉన్న రోజులు బాగానే ఉన్నాడుగా, పెట్టినారా? నీ దగ్గర ఉన్న రోజు నువ్వు చెప్పినట్టుగానే వినడు, నువ్వు దగ్గర ఉన్న రోజు నువ్వు చెప్పినట్టుగా మాట వినడు, నీ దగ్గర ఉన్న రోజు అన్ని బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే నేను విడిచిపెట్టి హాస్టల్కో పనికో ఉద్యోగంకో ఎక్కడైతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి సహవాసాల పనులు నేర్చుకున్నాడు. ఎప్పుడైతే సహవాసం చేయడం నేర్చుకున్నాడో చెడు మార్గంలో వెళ్ళడం ప్రారంభించాడు. నీ పిల్లలు చెడిపోవడం గల ప్రాముఖ్యమైన కారణం చెడు సహవాసం. విను, ఒక తల్లిదండ్రిగా, ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రిగా నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా లేదా, ప్రతిదీ గమనించాల్సిన మినిమం కామన్ సెన్స్ ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. మినిమం బుద్ధి జ్ఞానం ప్రతి తల్లిదండ్రులకు ఉండాలండి. మా పిల్లలు చదువుకుంటున్నారుగా, మా పిల్లలు పని చేస్తున్నారుగా, మా పిల్లలు ఎక్కడో ఉన్నారుగా, మాకేం కాదు మేము పని చేస్తే సరిపోదు. ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడ స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు, మినిమం కామన్ సెన్స్ ఉన్న తల్లిదండ్రి ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. నేను అనుమానించమని చెప్పట్లా, అబ్జర్వ్ చేయమని చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప జ్ఞాని కొడుకు ఎవరు? మహాజ్ఞాని. బైబిల్ అంతట్లో కదా, బైబిలే కాదండి, భూమి పుట్టిన కాంచి అంత ముందు పుట్టిన వాళ్ళు కానీ అతని తర్వాత పుట్టిన వాళ్ళు కానీ అంత జ్ఞానవంతుడు లేడు. హుయిసా సొలొమోన్ అండి. దేవుని స్తోత్రం. బైబిలే చెప్పాడు నీ అంత జ్ఞానం ఎవరికి లేదయా. ఎవరో సొలొమోన్. ఎవరో అమ్మయ్య దావీదు గారు అబ్బాయి. దావీదు గారు అబ్బాయి సొలొమోను. సొలొమోను గారు అబ్బాయి పేరు రెహబాము. ఈ రెహబాము అనే వ్యక్తికి నూతనంగా రాజ్యాన్ని పరిపాలించే అధికారం వచ్చింది. స్తోత్రం చెప్పండి. వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎవరు? సొలొమోను చనిపోయాడు. రాజుగా ఉండి మరణించాడు. ఇప్పుడు రాజుగా మరణించిన తర్వాత ఇప్పుడు బాధ్యత ఎవరికి వచ్చింది? వాళ్ళ అబ్బాయికి వచ్చింది, రెహబాముకి వచ్చింది. ఇప్పుడు ఏనండి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు. రాజ్యంలో ప్రజలు ఎలాంటి వాళ్ళో, రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు, రాజ్యానికి ఎంత పన్ను వేయాలో, రాజ్యానికి ఎంత బడ్జెట్ పెట్టాలో తెలియదు. కొత్తగా ఎక్కాడు, కొత్తగా పరిపాలన చేస్తున్నాడు. యవన కాలంలో ఉన్నాడు. ఇంచుమించు ఒక 20-18 ఏళ్ల వయసు. చాలా మంచి యవన కాలంలో పెద్దలు ఒక మాట అంటారు, కొత్త బెచ్చగాడికి పొద్దురగడట. కొత్త బెచ్చగాడు పొద్దుర ఎప్పుడు అడుక్కోలేదు, ఎప్పుడు ఇంటి ముందుకు వెళ్ళాలో తెలియదు. మధ్యాహ్నం వచ్చి అమ్మా అని అడిగినంట. అప్పుడు ఎవడక్కడ
హల్లెలూయా. కొత్త బిచ్చగాడికి పొద్దు తెలీదు. వినండి, రాజుగా పరిపాలన ఎక్కేసరికి రాజ్యం నా చేతులకు వచ్చిందని అమ్మా మొట్టమొదటిగా మంచి ఆలోచన చేశాడు, కానీ దానికని స్థిరపరచుకోలేకపోయాడు. ఎవరో రెహబాము అనే వ్యక్తి. పెద్దలు ఉన్నారు, వాళ్ళ నాన్నగారితో కలిసి పరిపాలన చేసిన కొంతమంది పెద్దలు, అనుభవజ్ఞులు ఉన్నారు అక్కడ. వాళ్ళని అడిగాడు, ఏమని? అయ్యా అయ్యా, మా నాన్నగారు చనిపోయారు, నాకు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియదు. నానా, నీ కుటుంబాన్ని ఎలా పరిపాలించుకోవడానికి శాత కాకపోతే నీకంటే అనుభవం కలిగిన పెద్దోళ్ళు పండిపోయిన కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడుగు, నీ కుటుంబాన్ని ఎలా పరిపాలించుకోవాలి బుద్ధి నేర్పుతారు. అంతేగాని పనికి మానులందరి దగ్గరికి వెళ్ళి పనికి మాను ఆలోచన నేర్చుకో, నీ కుటుంబాన్ని పనికి రాకుండా చేసుకోమాక. వెళ్ళి అడిగిందంట, వదినా 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 వదిన, మా ఆయన దగ్గర ఎలా నడుచుకోవాలి వదిన, మా ఆయన పనికి వెళ్ళొచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి వదిన అని అడిగిందంట. పనికి మారిందా? మొగుడిని ప్రేమగా చూస్తే వాడి నెత్తి మీదకి కూర్చుంటే మొగుడిని ఆర్థిక్గా భలే చెబుతాను మావాడు. నేను స్తోత్రంగా కాక మొగుడిని ఏం చేయాలి? కొంగులు కట్టుకోవాలి. కట్టుకో, కొంగులు కట్టుకోమ్మా, ఇంకొక దాన్ని కట్టుకుంటే హల్లెలూయా. సలహా ఎవరు అడగాలి? నువ్వు అడిగావు బాగానే, సరే అడిగావు బాగానే, ఒక ఆలోచన చెప్పావు, దాని ప్రకారం చేసావా నువ్వు? వాళ్ళ నాన్నగారితో పాటు కలిసి పరిపాలన చేసిన పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నేను కొత్తగా రాజుగా అయ్యాను, మరి నేను చిన్నోడిని, మీరు కొంచెం జ్ఞానవంతులు, ప్రజలకి ఎంత పన్ను వేయాలి, ప్రజలకి ఎంత రేట్లు వేల్చాలి, ప్రజలకి ఎంతగా మంచిగా పరిపాలన చేయాలి, కొంచెం మీరు నాకు నేర్పిస్తే నేను పరిపాలన నేర్చుకుంటానే అడిగాడు. బాగానే అడిగాడు. ఫస్ట్ ఏమని అడిగాడు కదా, వాళ్ళు కూడా చెబుతున్నారు, అయ్యా మరి మీ నాన్నగారు ప్రజల మీద ఎక్కువ భారం పెట్టాడు, కిలో కందిపప్పు 30 రూపాయలు అయితే మీ నాన్నగారు 60 రూపాయలు చేసిండు, అదేం పద్ధతిగా లేదయ్యా, దానికి కొంచెం 60 రూపాయలు వచ్చి 40 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ కొంచెం, మరి 70-30 కాకుండా ఓ 10 రూపాయలు పన్నేస్తే కడతారయ్యా అని వాళ్ళు చెప్పిన సలహా బాగానే ఉంది. పెద్దలు చెప్పారు సలహా, పెద్దల మాట పెద్దల ఊరికి అనలా, పెద్దల మాట సద్దన్న మాట పాటించాలా వద్దా? మరి పాటించినోడు ఎందుకు అడిగినట్టు? బాబు, నీకు రాజ్యాన్ని పరిపాలన శాత కాదు, నీ కుటుంబాన్ని ఎలా నడుచుకోవాలో శాత కాదు, చెబుతున్నా, నీ కుటుంబంలో ఎలా నడుచుకోవాలో, ఎలా మలగాలో, ఎలా బాధ్యతగా ఉంచుకోవాలో నీకు శాత కాదు. పెద్దోళ్ళని అడిగావు, వాళ్ళు చెప్పారు ఒక సలహా, దాని ప్రకారం జీవించడానికి ఎందుకు అడిగినట్టు? పెద్ద చేస్తూ లేక. అబ్బే మీరు చెప్పింది నాకు నచ్చలేదండి అని వాడితో పాటు కాలేజీలో చదువుకున్నారే, పెద్ద డేంజర్ వాళ్ళు. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. వారు ఆ దినముననే ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసులగుదురని. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలను పెట్టాడు. నాన్న నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను, మా తండ్రి మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకనవి చేయుడని నాతో చెప్పుకొని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచనను మీరు చెప్పుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దలు చెప్పిన ఆలోచన నాకు నచ్చరా? తన సహవాసుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అరే ప్రజలు ఎలా పరిపాలిస్తే మంచిదిరా అని అడిగితే వాళ్ళు చెడు ఆలోచన చెబుతున్నారు. తెలుసా, అదే మీ నాన్న 60 రూపాయలు పెంచండి రా రేటు, నువ్వు దాన్ని 120 రూపాయలు చేయి. కిలో కందిపప్పు 120 చేయి. బాయ్ మీ నాన్న పామాయిల్ ఎంత పెంచాడు,
60 రూపాయలు పెంచండి, దాన్ని 150 రూపాయలు చేయి. దుష్ట సాంగత్యం మంచి వాడిని కూడా చెడిపేస్తుంది నాన్న. మిమ్మ ఎందుకు వాడితో స్నేహం చేయొద్దురా, వాడితో తిరగొద్దురా, వాడితో మాట్లాడొద్దురా అంటే నీకు బాధ కనిపిస్తేమో నీ మంచి కోరి మిమ్మ నీకు చెబుతుంది. మా అమ్మ నన్ను పొత్తాగా తిడుతుందని మీ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటా వెళ్ళి, మా అమ్మ ఇలా తిడుతున్నారు నన్ను మీతో సహవాసం చేస్తుంటే, మా అమ్మ ఇలా తిడుతున్నారు మా అమ్మతో నీతో సహవాసం చేస్తుంటే, నానా మీ అమ్మకు పని పాట లేక తిట్టట్లా నిన్ను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎటువంటి క్రియలు చేస్తారు, వాళ్ళు ఎలాంటి తాగుడు తాగుతారు, వాళ్ళు ఎలాంటి తిరుగుడు తిరుగుతారు, వాళ్ళని మీ అమ్మకు తెలుసు కనుకనే వాళ్ళతో సహవాసం చేస్తే నీకు ఖండితంగా జరుగుతుంది. నీకు అది బాధగా ఉంటుంది. ఒక చెడ్డవాడితో ఒక మంచివాడు సహవాసం చేస్తే వాడిని కూడా చెడ్డవాడు అంటారు. ఎలాగో చెడ్డవాడు అంటారు కదా నన్ను కూడా, ఈయన కూడా చెడుగా తయారవుతాడు. ఈ సహవాసం ఎవరితో చేస్తున్నావు? నువ్వు చేస్తున్న సహవాసం నీ కుటుంబాన్ని కడుతుందా, లేకపోతే నీ జీవితాన్ని పాడు చేస్తుందా? యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నసేపు బాగానే ఉంది. అఫ్ కోర్స్ మీరు అనొచ్చు, అయ్యారండి వాళ్ళు నేర్పిస్తే వీడి బుద్ధి ఏమైంది అయ్యారండి, వీడికి బుద్ధి లేదా అని ఒకవేళ మీరు ప్రశ్న అడగొచ్చు. వీడికి బుద్ధి ఉంది, కానీ అక్కడ కండిషన్ పెట్టారు తెలుసా? ఒరే నువ్వు మాతో స్నేహం చేయాలంటే నువ్వు మాతో కలిసి తాగితేనే చేయాలి, లేకపోతే మాతో కండిషన్ పెట్టారు. వీడికేమో వాళ్ళతో సహవాసం చేయకపోతే తెల్లారదు. మరి ఏం చేద్దాం? సహవాసం పోగొట్టుకుంటా అలవాటు అయిపోయింది. ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. వాళ్ళ అమ్మల దగ్గర నుంచి చాలా క్రమంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మల దగ్గర నుంచి చాలా మంచి పద్ధతిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మల దగ్గర నుంచి చాలా మంచిగా మాట్లాడేవాడు. ఎప్పుడైతే సొంతగా పొరుడికి వెళ్ళడం ప్రారంభించాడు, ఎప్పుడైతే సొంతంగా డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు, వినండి, వాళ్ళ అమ్మలతో కలిసి పనికి వెళ్ళిన రోజులు ఏ అలవాట్లు ఇవ్వండి, చాలా నీట్ గా ఉన్నాడు. ఎప్పుడైతే చెడు సహవాసం చేస్తూ చెడు సహవాసాలు పనికి వెళ్ళడం ప్రారంభించాడు, సినిమాలు అలవాటైంది. ఫస్ట్ ఏం అలవాటైంది? సినిమా అలవాటైంది. సినిమా తర్వాత ఏం అలవాటైంది? సిగరెట్ అలవాటైంది. సిగరెట్ తర్వాత మందు అలవాటైంది. మందు తర్వాత విచ్చలవిడిగా మాట్లాడడం, విచ్చలవిడిగా తిరగడం, విచ్చలవిడిగా చూడడం, విచ్చలవిడిగా మాట్లాడడం, ఎలా పెడితే అలా జీవిస్తున్నాడు యవనస్తుడు. చెడు సహవాసం ఏదో ఒక రోజు నీకు బుద్ధి నేర్పిస్తే, ఏదో ఒక రోజున దెబ్బ కూడా చెడు సహవాసం. ఆ యవనస్తుడు కూడా దెబ్బ పెట్టింది. రోజున మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణలోకి వచ్చి గొప్ప సేవ చేస్తున్నాడు, నలుగురిలో గొప్ప పేరు పొందుకుంటున్నాడు. ఆ యవనస్తుడు ఈ రోజు మీ నిలబడుతుంది, మీ ఎదురు నిలబడి వాక్యం చదువుతున్న సేవకుడు. హల్లెలూయా. నానా సహవాసాలు అంత మంచి కావునా, నువ్వు చేస్తున్న సహవాసం నీ జీవితాన్ని పాడు చేస్తే. ఈరోజు సహవాసాలు మంచి చేయడానికి సహాయం చేయట్లా. ఒక అమ్మాయి నేను ప్రేమిస్తున్నారని చెప్పనే నిజమైన స్నేహితుడు ఒక పొరపాటు చేస్తున్నప్పుడు గద్దిస్తాడు. నిజమైన స్నేహితుడు ఒక వ్యక్తి నీ స్నేహితుడు చెడు త్రోవలో వెళ్తున్నప్పుడు, రే ఏంద్రా పుత్తొక్కు పని, మిమ్మానాన్ని మీద ఎన్ని కళ పెట్టుకున్నారా, ఆ పుత్తొక్కు పని అని గద్దెస్తాడు. వాడు చెడ్డాడు కాబట్టి నువ్వు చెడు పని చేస్తుంటే నీకు కూడా సాయం చేస్తున్నాడు. వాడు దుర్మార్గుడు కాబట్టి నువ్వు దుర్మార్గపు పనులు వెళ్తుంటే, దుర్మార్గపు ప్రేమలో పడితే, దుర్మార్గంగా సావాసం చేస్తుంటే వాడిని ప్రోత్సాహపరుస్తున్నాడు. నానా దుష్ట సాంగత్యం మంచి నలవడిని చెరిపేస్తుంది. నువ్వు చేస్తున్న సహవాసం మంచిదో చెడ్డదో ఒకసారి నిర్ణయించుకొని సహవాసం చేస్తే చాలా మంచిది. హల్లెలూయా. రైట్, కొంచెం ముందుకెళ్ళి కొంచెం లోతుకి వెళ్దాం. ఈ రోజున స్నేహాల గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సొలొమోను గారి ఒక అబ్బాయి రెహబాము సహవాసం చేసి తనకు రాజ్య పరిపాలన అంతా కూడా చెడగొట్టేసి పెట్టాడు. ఈ రోజు కొంతమంది యవనస్తులు చెడు సహవాసం చేసి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎలాగంటారా? ఫస్ట్ స్నేహం అంటారు. ఫస్ట్ ఏంది? తప్పు కనుక మాకండి మాట్లాడే ఫస్ట్ అన్నయ్య అనే పిలిచింది. వాడు కూడా ఫస్ట్ సెల్లనే వెళుతున్నాడు. సినిమాలు అట్ట చేస్తున్నారు, మరి ఏం చేస్తాం? అన్నయ్య అని పిలిచింది, వాడు కూడా సెల్లనే వెళుతున్నాడు. కొన్ని రోజులు ఆ సెల్లి అన్న పోయి
పేరు పెట్టి పిలుచుకుంటారు. ఏందని మొత్తం నా అమ్మాయి, నా పేరు ఇప్పుడు ఏం పేరు? జోసఫ్. అంతకుముందు కృష్ణప్రసాద్ కదా, ఇప్పుడు కృష్ణప్రసాద్. లేడీస్కి ఏం పేరు పెట్టింది? వద్దులే, బాధపడతారు. నేను స్తోత్రం. సరే, నా పేరు త్రివేణి. అబ్బాయి నా పేరు త్రివేణి. ఇప్పుడు నేను మొన్నదాకా అన్నయ్య అని పిలిచి నేను హాయ్ హనుమంతరావు అన్న. ఇప్పుడు నన్ను కూడా మొన్న సీనియర్ పిలిచినాడు హాయ్ త్రివేణి అన్నాడు. ఒరే మారిపోయింది పిలుపు. పిలుపు ఏమైంది? అన్నయ్య కాస్త పిలుపు మారిపోయింది. ఇప్పుడు తమ్ముడు సహోదరుడు అంటాడు త్రివేణితో, మన ఇద్దరు స్నేహం చేసుకున్నాం అన్నాడు. స్నేహమేగా అన్నట్టు మాట్లాడింది. నిజంగా స్నేహమేగా అంది. స్నేహం అంతకు మించి అసలు ఏమి మాట్లాడే పని. స్నేహం కాస్త కొన్ని రోజులకి ఎలా అవుతుందంట? ప్రేమ కాస్త రేపడగానే ఎక్కడికి వెళ్తుందంట? సినిమా హాల్కి వెళ్తుంట. ఆ సినిమాకి వెళ్ళిన ప్రేమ ఎక్కడికి వెళ్తుందంట? చెట్ల మధ్యలోకి వెళ్తుంట. చెట్ల మధ్యలోకి వెళ్ళిన ప్రేమ అవుతుందంట పెళ్లి కాకుండా అభాషణ అవుతుందంట. సహవాసం అదే నాన్న, మంచి సహవాసం అదే. బుద్ధి ఉన్నట్ల కళ్ళు కనిపించట్లా నీకు? చేస్తున్న సహవాసం జీవితాన్ని కట్టేది కానీ పాడు చేసేదిగా ఉండకూడదు. నువ్వు చేస్తున్న సహవాసం నీ జీవితాన్ని కట్టేదిగా ఉండాలి కానీ నీ జీవితాన్ని బాగు చేసేదిగా ఉండాలి. నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చేదిగా ఉండాలి. నీ జీవితాన్ని తీసుకుని కుక్కలు తీసిన ఇష్టాగోలు చేసేది కాదు. ఈరోజు నేను అంటానా, చాలా మంది అయ్యారండి మా పిల్లలు చెడిపోతున్నారు. కారణం తెలుసా? నీ పిల్లలు చెడు సహవాసం చేస్తున్నారు. అది నీకు తెలియట్లా. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో నువ్వు చూడట్లేదుగా. వాళ్ళు ఎవరితో మాట్లాడుతూ నువ్వు కనబట్టలేదుగా. నీ పని నీదే, నీ గోల్ నీదే. పిల్లల్ని ఆడబడుతున్న సత్తనం ఎక్కడికి డబ్బు సంపాదించాలి, బ్యాంకులో ఉండాలి, ఎక్కడ బిల్డింగ్. ఏం చేస్తా నాన్న? పిల్లలు పాడైపోతారు. డబ్బు ఏమైపోతుంది, నీ కుటుంబం అన్ని ఇల్లు ఏమైపోతుంది. నీ పిల్లలు బాగుంటే నీకు వాళ్ళు నీకు సంపాదించి పెడతారు. ఫస్ట్ నీ పిల్లల యొక్క జీవితాన్ని గమనించు. వాళ్ళు ఎటువంటి సహవాసం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. హల్లెలూయా. చెడు సహవాసం వల్ల ఈరోజు చాలా మంది పిల్లలు చెడిపోతుంది. తప్పునాను, నువ్వు చేస్తున్న సహవాసం మంచిది కాదు. సహవాసాన్ని విడిచిపెట్టుకొని నీ బ్రతుకును మార్చుకుంటే అంటాను నీ తల్లిదండ్రులకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, ఒకటి చెడు సహవాసం వల్ల పిల్లలు చెడిపోతారు. 2 యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసయ్య వారికి ఎలా ప్రత్యుత్తరం ఇచ్చాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తానే చేయనేరడు. నాన్న, ఈ రోజు నీ పిల్లలు చెడిపోతున్నారంటే గుర్తుంచుకోండి. నీ పిల్లలు బాగుపడాలన్నా నీ పిల్లలు చెడిపోవాలన్నా ప్రప్రదమైన కారణం నువ్వే అనమాక. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొట్టి పెడుతున్నారు. సిగరెట్ నువ్వు తాగుతున్నారా? నువ్వు కుమారుడు గడ్డిస్తున్నావు. అదే సిగరెట్ నువ్వు తాగుతున్నావు, రోజు పిట్టి లేపుతున్నావు. నీ కుమారుడు తాగొస్తే తిడుతున్నావు, నువ్వు రోజుకు 10 బాటిల్స్ లేపుతున్నావు. నువ్వు తాగడం చూశాడు కనుక నీ కొడుకు రహస్యంగా తాగుతున్నాడు. నువ్వు తిరగడం నీ కొడుకు చూశాడు కనుక రహస్యంగా తిరుగుతున్నాడు. నువ్వు తిరగడం నీ కూతురు చూసింది కాబట్టి ఈ రోజున తిరుగుతూ ఉంది. నువ్వు సరిగా ఉంటే నీ పిల్లలు సరిగా ఉంటారు. మన ఇక్కడ వచ్చిన సామెత గుర్తొచ్చింది. పెద్దలో మాట నాకు ఏంటి తెలుసా? గేదెని చేలో వేస్తే దూడని గట్టును వేస్తా. గేదె ఉందంట దూడతో, మేమే చేరోడు అవుతాడు, నేనంటే పెద్దదాను కాబట్టి నాకు కొట్టిన దెబ్బలు తగలవు, నేను తప్పించుకుంటాను. నువ్వు చిన్నపిల్లగా వాడు దెబ్బ తగిలి నీకు రక్తం కారుద్ది, నువ్వు కట్టును వేయమ్మా, నేను చేలో వేస్తాను, వాడు వస్తే నువ్వు పారిపో, నేను కూడా పారిపోతానని చెప్పిందంట. ఎలాగో తిరుగుతున్నాను.
నీలో నుంచి వచ్చిందే కదా, నీలో నుంచి వచ్చిందేగా, నీ కలరేగా. హల్లెలూయా, నీ కలరే కదా, నీ మూతేగా, నీ ముక్కేగా, నీ నడకేగా, నీ పొలికేగా, మొత్తం నీయేగా. బుద్ధులు కూడా నీయేనా? నువ్వు సరిగా ఉంటే నీ పిల్లలు సరిగా ఉంటారు. తండ్రి ఏది చేయట కుమారుడు చూస్తాడు, అదే తప్ప ఇంకేది చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు మంచి చేస్తావా, నీ పిల్లలు మంచి చేస్తారు. నువ్వు తాగితే నీ పిల్లలు కూడా తాగుతారు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మీద కొట్టుకోవడం, బిడ్డల ముందే బూతు మాటలు మాట్లాడుకోవడం, బిడ్డల ముందే విచ్చనంగా తిట్టుకోవడం, బిడ్డల ముందే అన్యాయంగా అసహ్యంగా తిట్టుకోవడం చేస్తున్నారు. నాన్న, ఈరోజు నేను అంటాను, మన ఆత్మీయ జీవితంలో పిల్లలు చెడిపోతున్నారా? నీ వల్ల చెడిపోతున్నారు, నీ వల్ల చెడిపోతున్నారు. కారణం తెలుసా? కట్టుకున్న భార్యని పిల్లల ముందు ఎంత అసహ్యకరంగా మాట్లాడుతున్నావు నీవు. కట్టుకున్న భర్తని నీ బిడ్డల ముందు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు. సిగ్గున్న కల్లా నీ కట్టుకున్న భర్తను కొట్టినావా, లేకుంటే నీ ఇంట్లో పని మనుషులు కొట్టినావా? నీ కట్టుకున్న భార్యను కొట్టినావా, లేకుంటే ఎక్కడో రోడ్ల పడి తిరిగాను కొట్టినావా? భార్య నానా, నీ పిల్లలకి జన్మనిచ్చిన తల్లి బాబు. అటువంటి గొప్ప భార్యను పట్టుకుని నీ పిల్లల ముందు అన్యాయంగా అసభ్యకరంగా అనకూడని మాటలని అంటుంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న పిల్లలకి బాధ అనిపిస్తుందా? మా నాన్న ఇలా తిడుతున్నాడంటే రేపు బహుశా రేపు మా యామ నేను కూడా ఇలాగే తిట్టాలేమో. మా అమ్మ మా నాన్న ఇలా తిడుతుందంటే మా నాన్న ఎంత క్షోభ పెడుతుందంటే, మా అమ్మ మా నాన్న ఎంతగా బాధపడుతుంటే బహుశా నా భర్తను కూడా రేపు ఇంటే చేయాలేమో. సిగ్గుండాలి నాన్న కొంచెం. తల్లిదండ్రులు, ఒకటి నీ పిల్లలు చెడిపోవడం, చెడు సాహసాలు కారణమైతే, రెండోది నీ పిల్లలు చెడిపోవడం నువ్వే కారణం. నువ్వే. పేరు చెప్పను, చెప్పను. ఆ మధ్య ఒక కుటుంబం, ఒక తల్లి తన కుమారుని పెట్టుకుని చిన్న ప్రయాణం చేస్తుంది. భర్త ఉన్నాడు ఆవిడకి. వేరొక పురుషుడితో పక్కన బస్సులో కూర్చుంది. కుమారుడు చూశాడు. ఏంటమ్మా ఇది, ఇలాంటి పెద్దలు నువ్వు పట్టించుకోకూడదు, సిగ్గుందా కొంచెం నీకు? కన్న కొడుకు ముందు, కన్న కూతురు ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే మరి నీ పిల్లలు వేరే బాటలు ఎందుకు నడుస్తారు? నీ బాటలోనే నడుస్తారు. రేపు నీ బిడ్డల జీవితం బాగుపడాలన్నా, రేపు నీ బిడ్డల జీవితం కట్టబడాలన్నా, రేపు నీ బిడ్డల జీవితం ప్రయోజనకరంగా మారాలన్నా నువ్వు బతికిపోవాలా. నువ్వు మచ్చటంగా మాట్లాడు. నీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని నీకు నువ్వు. నీ భర్తకు విలువైపోతే రేపు నీ బిడ్డ కూడా నీ భర్త తన భర్తకు విలువేదు. ఈ రోజు నీవు ఒక భార్య, ఒక భర్తగా నీ తల్లికి గౌరవం ఇవ్వకపోతే రేపు నీ బిడ్డలు అంతే, నీ వచ్చిన కోడలు అంతే చంపుతారు. దేవుని పిల్లగా అనమాక, నా పిల్లలు చెడిపోతున్నా. నువ్వు చెడిపోయే కాబట్టి నీ పిల్లలు చెడిపోతున్నారు. కొంచెం జ్ఞానం ఉండక్కల కన్న బిడ్డలు ఎదురుగా ఉన్నారే. రాక హాస్టల్ నుంచి వస్తారు పిల్లలు. వాళ్ళు వస్తారో రారు, ఇంట్లో గొడవ. వాళ్ళు అనుకుంటారు హాస్టల్ నుంచి ఇంటికి రాకుండా ఎంత బాగుండేది. ఈ దరిద్రపు నరకం అన్నట్టుంది. పుట్టక ఇలాంటి గడుపులు పుట్టేవని నీ పిల్లల్ని గురించి తిట్టుకుంటున్నా తెలుసా విషయం నీకు? పుట్టక ఇలాంటి తల్లిదండ్రులు గడుపులు పుట్టేది చా అని వాళ్ళు తిట్టుకుంటున్నా తెలుసా నీకు? తల్లిదండ్రులు భార్యాభర్తల మధ్య గొడవలు రావని చెప్పట్లేదండి. దాన్ని బిడ్డల్లాగా తీసుకెళ్ళకూడదు ఎప్పుడు కూడా. పిల్లల ఎదురుగా గొడవ పెట్టుకునే తల్లిదండ్రులు అంటాను, మీ పిల్లల జీవితాన్ని మీరే పాడు చేస్తున్నారమ్మా.
నా 2 చేతులు జోడించి చెబుతున్నాను, దయచేసి మీ పిల్లల ముందు మీ ప్రవర్తన ఎంత చక్కగా ఉంటుంది, రేపు మీ బిడ్డల జీవితం కూడా అంత చక్కగా ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తారు, ప్రతి దాన్ని గమనిస్తారు. మన పిల్లలు మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. నేను నా తండ్రి దగ్గర ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నాను. ఏంటి తెలుసా? మా నాన్న దగ్గర నేను గొప్ప నేర్చుకునేది అంటే, పని పెద్దగా నేర్చుకోలేకపోయినా సరే నేను అంటాను, మా నాన్న దగ్గర నేను భార్యని ఎలా ప్రేమించాలో నేర్చుకున్నాను. నేను మా నాన్న చిన్నప్పుడు నాన్న చూశాను, మా నాన్న భార్యని ఎలా ప్రేమించాలో నేను చూశాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తెలుసా, పగలంతరిక్ష దుఃఖిస్తాడు. మా అమ్మకి ఇంట్లో బాలేకపోతే ఇంట్లో పనంతా మా నాన్నే చేస్తాడు. పడుకోలేమా, బట్టలు ఎత్తుతాడు అంటాడు, పడుకోలేమని వండి పెడతాడు అంటాడు. మా నాన్న దగ్గర నేర్చుకుని భార్యని ఎలా ప్రేమించాను. స్తోత్రం చెప్పండి. ఈరోజు అంటున్నాను, మన పిల్లలే క్షమించండి, మనం బట్టే మన పిల్లలకు స్వామి చెడిపోతున్నారు. చెప్పేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం 13:24. సామెతల గ్రంథం 13:24. బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. 23:13. సామెతల గ్రంథం 23:13. నీ బాలుడు శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ కారణం నీ గారాబం. ఏంటిది? నీ గారాబం. పుట్టక పుట్టాడండి, తప్పు. గద్దించే చోట గద్దించాలి, ప్రేమించాల్సిన చోట ప్రేమించాలి, శిక్షించాల్సిన చోట. బెత్త మాడకపోతే నీ కుమారు నువ్వే చెడగొడుతున్నావు. నీ కొడుకు లేక మీ కుమార్తె ఎక్కడైనా పొరపాటు చేస్తున్నా నీకు తెలిసిందా, గద్దించు, తప్పులేదు, శిక్షించు. తెలుసా, ఈ రోజు నువ్వు శిక్షించకపోతే రేపు నీ కుటుంబం మీదకి తీరని నొప్పి తీసుకొచ్చి పెడతాడు. ఒక రోజున భర్త చనిపోయాడు, తల్లి కొడుకు మాత్రమే ఉన్నారు. ఇంట్లో పోషించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇచ్చిన సాక్షి చెప్పేసి ముగించేస్తారు. ఇంట్లో పోషించబడడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ బాలుడికి 12-13 ఏళ్ళ వయసు. ఓ రోజున మరి ఎలా తెచ్చాడు తెలియదు, ఎక్కడ చేసేది, ఒక 1/2 కేజీ బెండకాయ తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తల్లి ఎంత సంతోషించిందో, నా కొడుకు సంపాదించి నా కోసం నా కడుపు నింపేవాడైపోయిందని గారాబం చేసింది, పెంచింది, ప్రేమ చూపించి తప్ప నా కొడుకు గొప్పోడని నలుగురు చెప్పుకుంటుంది. బెండకాయలు అయిపోయింది. ఆ రోజు వెళ్ళిపోయింది. రెండో రోజు కందిపప్పు తీసుకొచ్చిండు. కందిపప్పు తెచ్చావు, నా కోసం కందిపప్పు తెచ్చావని మరలా ముడిచిపోతుంది. రోజున 100 రూపాయలు తీసుకొచ్చిండు. 100 రూపాయలు తీసుకొచ్చి దాచి పెట్టుకున్నాను. రెండో రోజున 2000 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాయి. ఇంకా రోజుకి అమౌంట్ ఏమవుతుంది, పెరుగుతుంది, కానీ తగ్గట్లా. ఏ రోజున కూడా తల్లి ఎక్కడి నుంచి వస్తున్నారా, ఎలా చేస్తున్నారా అని అడగల. ఏం పని చేస్తున్నా ఒక్క మాట కూడా అడగల. కొడుకు తెస్తున్నాడు, తల్లి దాచి పెట్టుకుంటుంది. కొడుకు తెస్తున్నాడు, తల్లి దాచి పెట్టుకుంటుంది. కొడుకు తెస్తున్నాడు, దాచిపెట్టు. ఇది ఒక్కడే తెలుస్తుంది చాలా మంది తల్లిదండ్రులకి. ఈ రోజున అడగాల, ఎక్కడి నుంచి తెచ్చేవరా, ఎలా తెచ్చేవరా, ఎక్కడికి వెళ్ళేవరా. ఇది అడిగిన కూడా తప్పు ఈ రోజు చాలా మంది పిల్లలకి. యాడికి వెళ్ళారంటే నీకు చెప్పాలండి. నేను గారు యాడికి వెళ్ళి ఇంత నైట్ అయినా ఎందుకు నీకు చెప్పాలేంది, ఎక్కడైతే తిరుగుతావు నా ఇష్టం. మళ్ళీ ఎక్స్ట్రా క్వశ్చన్ ఏమైనా అడిగితే నేను చచ్చిపోతా. సాగు ఉపయోగం ఏంటి నీ వాళ్ళు.
హల్లెలూయా. నీ వల్ల ఉపయోగం ఏమి? చచ్చిపో. తల్లిదండ్రులు బాధ పెట్టేదానికంటే అదే నయం నాన్న. తల్లిదండ్రులు ఏడిపించి బాధ పెట్టేదానికంటే అదే నయం. ఆ కొడుకు తీసుకొచ్చి ప్రతిరోజు ఇస్తున్నాడు. ఓ రోజు నా తల్లికి ఫోన్ వచ్చింది, అమ్మ మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ రండి. పోలీస్ స్టేషన్కా? ఎవరు సార్ మీరు? అమ్మ పలానా అబ్బాయి. మీ అబ్బాయేనా? అవునండి. ఎక్కడ మీరు? పలానా చూడండి. మీరు అర్జెంటుగా ఏం చేస్తారు తెలియదు, మీరు పోలీస్ స్టేషన్ రావాలి అని పోలీస్ స్టేషన్ నుంచి అతనికి ఫోన్ వెళ్ళింది. అలా ఫోన్ వెళ్ళినప్పుడు వినండి, గబగబా ఆర్పాటం చెప్పింది. నా కొడుకు ఏమైంది? వెళ్ళి చూసేసరికి కొడుకు జైల్లో ఉన్నాడు. తల్లి గుండె పగిలిపోయింది. ఏందిరా జైల్లో నువ్వేందిరా? ఏం జరిగిందిరా అంటే, మా ఏం లేదమ్మా, బయటకు వస్తాలేమ్మా, నువ్వు సైలెంట్ కూడా ఎడవమక్కమ్మా, అందరూ చూస్తున్నారు ఎడవమక్కమ్మా అన్నాడు. కొడుకు బట్టల నిండా రక్తం ఉంది. ఏంట్రా ఈ రక్తం ఏంట్రా? ఏంద్రా ఏం చేసేవారంటే, అమ్మ నువ్వు మెలకొండమ్మా, ನನగా చాలా చాలా పెద్దోళ్ళు ఉన్నారులేమ్మా, నేను ఎలాగోళ్ళు బయటకు. ఏం చేశారు అసలు పెద్దోళ్ళు? ఏం చేస్తున్నావురా? అమ్మా ఆ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు. అమ్మా ఇది స్టేషన్, అంత పెద్దగా రామాకండి. మీ అబ్బాయి ఏం చేసి నేను చెబుతాను. మీ అబ్బాయి ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద గొడవలతో నరికేసాడమ్మా. తల్లి గుండె పగిలిపోయిందండి. నా కొడుకు నరకడం ఏంటి సార్? అవునమ్మా. మీ అబ్బాయి ఒక వ్యక్తి నరికి పట్టబడ్డాడు. మీ అబ్బాయికి ఉరి శిక్ష పడ్డది. చేతికొచ్చిన కొడుకు ఉరి శిక్ష పడిందని సరికి ఆ తల్లి కుప్ప కూలిపోయిందండి. అక్కడే కుప్ప కూలిపోయింది. తెల్లారి ఉరి శిక్ష వేశారు. ఉరి శిక్ష దగ్గర తీసుకెళ్లారు. ఉరి శిక్ష వేసిన గట ఏ వ్యక్తికైనా సరే, ఎవరికైనా సరే చివరి కోరిక లేకుంటే చివరి భోజనం నీకేం తినాలనిపిస్తే చెప్పండి అయ్యి అంటారంట. లేకుంటే చివరికి ఎవరికైనా చెప్పండి అయ్యి అంటారంట. ఆ వ్యక్తిని కూడా అడిగారు, అయ్యా నీ చివరి కోరిక ఏంటి? అయ్యా నా చివరి కోరిక ఒక్కసారి నా తల్లి నా దగ్గర తీసుకొస్తారు అని అడిగారంట. తీసుకొచ్చారు. అమ్మ ఒకసారి దగ్గరికి రానంట. దగ్గరకు వచ్చింది. చెవు దగ్గర పెట్టమన్నాడంట. రెండు చేతులు కట్టేశారు వెనక్కి. చెవు దగ్గర ఇంటి తీసుకురమ్మన్నాడంట. తీసుకొచ్చింది. ఆ తల్లి అనుకుంది, ఏదో నా చెవులు ఏదో చెప్పబోతున్నాడు, డబ్బులు ఎక్కడైనా దాచింది ఏమో చెబుతున్నాడు ఏమో అనుకుందంట. అప్పుడు కూడా వినండి, తన దగ్గర ఎంత బలమవుతుందో అంత గట్టిగా ఆ తల్లి చెవు పట్టుకొని కొరికిండు. ఎందుకని? రెండు చేతులు కట్టేశారు ఇక, కొట్టడానికి అవకాశం లేదు. మాత్రాన అక్కడ పోలీసులు గబగబా వచ్చి వాడు నాకు దెబ్బ కొట్టి, ఏంద్ర బుద్ధుందా? చేసిందే బుద్ధి తక్కువ పని అయితే ఇంకా బుద్ధి తక్కువ పని, కన్న తల్లి కొరుకుతుందిరా, అసలు బుద్ధుందా నీకు? సార్ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు కొడుకు. సార్ ఈ రోజున నేను చనిపోతున్నానంటే దానికి కారణం నాకు తెలియదు సార్. నాకు తెలియదు, చిన్న వయసు 12 ఏళ్ల వయసు. నాకు తెలీదు 12 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు. బయటికి వెళ్ళి సంపాదించేటువంటి శక్తి మా అమ్మకు లేదు. నేనా చిన్నపిల్లవాడిని, నాకేం పని చేయడం చేత కాదు. ఓ రోజున ఒక 1/2 కేజీ బెండకాయలు దొంగతనం చేసి పెట్టినారా, ఒక 1/2 కేజీ బెండకాయలు దొంగతనం చేసి మా అమ్మగారికి తీసుకెళ్ళి ఇస్తే ఆ రోజు మా అమ్మ ఎంత సంతోషపడ్డదో. ఫస్ట్ రోజున బెండకాయలు దొంగతనం చేసినప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా అని చెప్పేదాకా నన్ను ఒక్క దెబ్బ కొట్టినట్టయితే ఈరోజు నేను చచ్చిపోతుంది కదా సార్. మా అమ్మ బెండకాయలు తీసుకెళ్ళగలను కూర వండింది తప్ప మారు ప్రశ్న అడగలేదు. ఎక్కడి నుంచి తెచ్చావరా, ఎలా తెచ్చావరా, ఎవరిచ్చారని ఒక్క ప్రశ్న అడిగినందుకు బాగుండేది సార్. నేను ఏం అడగలేదు. మా అమ్మ సంతోషించింది, అది ఒక్కటే చూశాను నేను ఆ వయసు, వచ్చిన వయసులో. మా అమ్మ నేను కూరగాయలు తీసుకెళ్ళి ఇవ్వగానే సంతోషించి కూరని గబగబా అన్నం పెట్టినా కానీ
అదొకటి గమనించాను. అంటే నేను అలా దొంగతనం తీసుకొచ్చినంత మా అమ్మ నన్ను సంతోషంగా చూసుకుందే కానీ ప్రశ్న అడగలేదు. నాకు అప్పుడు ఆ చిన్న వయసు నాకు ఒక ఆలోచన పడింది, సార్ నేను మా అమ్మని సంతోష పెట్టాలి. అలా సంతోష పెట్టాలని నేనేం చేసినా పర్లేదు. ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను సార్. ఎప్పుడు డబ్బు తీసుకెళ్ళిచ్చినా, ఎప్పుడు ఏది తీసుకెళ్ళిచ్చినా, ఏ రోజున కూడా నేను ఒక్కరోజు కూడా ప్రశ్న అడగలేదు సార్. తీసుకొచ్చిన తీసుకుంటుంది కానీ ఒక్కరోజన్నా ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి రాని ఒక్క మాట నా గద్దించి ఒక చంప దెబ్బ కొట్టినా సరే ఈరోజు ఇక్కడ ఉరికమ్మ వికెట్టుంది కదా సార్. నానా చూస్తున్నా వినండి, పెద్ద మాడని కుమారుడు చెడిపోతాడు. తప్పేది కొట్టించుకోవాలి. బైబిల్ చెబుతుంది పెద్ద మాడాలి. పెద్ద మాడకపోతే పిల్లల మాట వినరు. బైబిల్ స్పష్టంగా చెప్పింది పెద్ద మాడని కుమారుడు రేపు తండ్రికి విరోధిగా నిలబడతాడు. అలాగని చచ్చిపెట్టేట్టు కొట్టమని చెప్పట్లా, భయం ఉండేటట్టు కొట్టండి అంతే. అలాగే కొంతమంది తెలియదండి ఎంత గారాబం పనికిరాదు. నాకు గారాబం చేయాల్సిన చోట చేయాలి, ప్రేమించాల్సిన చోట ప్రేమించాలి. రేపు మూర్ఖంగా మారకముందే ఈరోజు చిన్న పొరపాటు చేసినప్పుడే గద్దించి బుద్ధి చెప్పి వాడు చక్కటి మార్గంలో పెడితే వాడు ఎందుకు త్రోవకపోతాడు అంటాను. మా పిల్లలు చెడిపోతున్నారు, మా పిల్లలు త్రోవపడుతున్నారు. ఎందుకు త్రోవపడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు చూస్తున్న సహవాసం గమనిస్తున్నావు తల్లిదండ్రులు. మా పిల్లలు చెడిపోతున్నారంటే అసలు నీ కుటుంబంలో నువ్వు మంచిగా నడుచుకున్నావా? నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర. మా పిల్లలు చెడిపోతున్నారు. ఎలా చెడిపోతున్నావు? అసలు కొడితే ఎప్పుడైనా బుద్ధి చెప్తేనే వాడికి, ఇప్పుడు కొడితేనేగా అయిపోయాడు. ఇప్పుడు కొడతాను పెద్దోడు అయిపోయాడు, ఇంకేం మాట్లాడాడు? మానైపోయింది చెట్టు ఏమైనా మానైపోయింది, ఇంకేమైంది? నలగొడదాకా ఇంకేం లేదు. దేవుని పిల్లగా ఇవన్నీ చేసినప్పుడు సార్ వ్యక్తమాడినా ఇంట్లో నీ ప్రవర్తన చక్కగా ఉండాలన్నా ఏంటి, నీ బిడ్డలు చెడు సహవాసం చేయకుండా ఉండాలన్నా వారికి చిన్నప్పుడే వీటన్నిటిని నేర్పించాలి. చెడు సహవాసాలు చేయొద్దు నాన్న. నీ పిల్లల ముందు నీ భర్తను కానీ నీ భార్య కానీ అగౌరవపరంగా మాట్లాడమాక. మూడవది, నీ పిల్లల్ని గద్దించు, ప్రేమించాల్సిన ప్రేమించు. అలా చేస్తే నేనంటాను రేపు నీ పిల్లలు ప్రయోజకులుగా మారుతారు. అటు కృపగా దేవుడు నీకు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మహోన్నతుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, రాలని బిడ్డను క్షమించండి, కృపలో భద్రపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రియుల రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. యేసు రక్తము చే ప్రవేశ సంపూర్ణ యొక్క మీ అందరి వందనాలు. ప్రార్థన ముగించబడింది. సెలవు.